భగవంతుడి యొక్క పరమాత్మ తత్వం యొక్క సృష్టి వండరబ్బా వండర్ఫుల్. ఏదన్నా చూడండి, తెల్లవారు నిద్ర లేచింది మొదలు ఒక ఒక చిన్న కుక్క పిల్లని చూసినా, ఒక చెట్టుని చూసినా, లేదు అంటే ఒక మనుషుల్లో ఉన్నటువంటి వాళ్ళ స్వభావాలు, ఒక్కొక్కళ్ళలో ఉన్నటువంటి స్వార్థం, ఆ తర్వాత కొంతమందిలో ఉన్నటువంటి దైవత్వం, కొంతమందిలో ఉండేటువంటి ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి ఆనందం, ప్రతిదీ ఆశ్చర్యమే. అంటే ఏంటి, మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాము, క్యూరియస్గా ఉన్నాం. ఇప్పుడు పసిబిడ్డల్ని చూడండి, వాళ్ళు ఇప్పుడు నడుస్తారు. నడక వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు? వాళ్ళు 4 అడుగులు నడిచేసి నడవడం నేర్చేసుకుంటారు. మూడో నెల వచ్చినప్పటి నుంచి చిన్నగా దొర్లడం ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత పాకటం, తర్వాత నడవడం, తర్వాత మాట్లాడడం, ఆ తర్వాత మనుషుల్ని అబ్జర్వ్ చేయడం, ఎవరు ఎలా చేస్తే అలా చేయడానికి ప్రయత్నం చేయడం. అంటే ఏంటి, ప్రతిదీ క్యూరియస్ అనమాట. ఆ క్యూరియాసిటీ ఎలా ఉంటుంది? ఆ క్యూరియాసిటీ స్థితి దాటాలి అంటే కొద్ది గొప్ప మనం ఒక నాలెడ్జ్ని ఎక్వైర్ చేసిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది, క్యూరియాసిటీ కంటే కూడా వండర్ అనిపిస్తుంది. అంటే ఏంటి, ఆ వండర్ అనేది మనకి ఎలా ఫీల్ అవుతాము, చాలా మ్యాగ్నెటిక్గా ఫీల్ అవుతాం, ఉత్సాహంగా ఫీల్ అవుతాం. అంటే కాకపోతే మనం ఏంటి, వయసు పెరిగే కొద్దీ ఆ క్యూరియాసిటీలోనే మనం స్టాండ్ అయిపోయి ఆ క్యూరియాసిటీని కూడా మళ్ళీ వదిలేస్తాం. ఎట్లా, ఎవరైనా ఇదిగోనమ్మా ఇలా చెప్పారు, ఆ దీపారాధన చేయాలి, చేస్తాము, ఇదిగో ఇలానే తినాలి, తింటాము. ఇలా ఎందుకు, ఏమిటి అనేటువంటి ప్రశ్నలు ఆగిపోతాయి, క్యూరియాసిటీ కూడా లేకపోతే. కాకపోతే ఏంటి, మళ్ళీ ఆధ్యాత్మికంగా ఏం చెప్తాడు, నీకు అసలు ప్రశ్నలు ఆగిపోవాలి అంటాడు. అంతే కదా, ఏం వేస్తాం ప్రశ్నలు? నేను ఎప్పుడు పుట్టాను, ఎవరిని అడిగితే ఎవరు చెప్తారు, నేను ఎప్పుడు పోతాను, ఎవరిని అడిగితే ఎవరు చెప్తారు అంటే దానికి మన వాళ్ళ ఋషులు ఏం చెప్పారు, నువ్వు తెలుసుకోవచ్చమ్మా. ఎలా తెలుసుకుంటావు? నువ్వు వచ్చిన దానికి కారణం ఏంటి, మన సృష్టికి కారణం నామరూపాల క్రియలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం ఎలా పోతుంది? జ్ఞానం వస్తే పోతుంది, అంతే కదా. దానికి మనం ఏమన్నా కొండలు తవ్వాలా, ఏమక్కర్లా. ఒక లైట్ చీకటి ఉంది, లైట్ వేస్తాము, వెలుగు వస్తుంది. అలాగే నువ్వు కూడా ఏంటి, నీకున్నటువంటి అజ్ఞానం పోవాలి అంటే కొంచెం వండర్గా అంటే ఏంటి అనేటువంటి భగవతత్వ స్థితిగా నువ్వు ఆలోచన కనుక చేయడం నేర్చుకున్నావంటే ప్రతిదీ ఆశ్చర్యంగా ఉంటుంది. భగవతత్వ సృష్టి రచన వండర్ఫుల్. దాని తర్వాత మన ఋషులు మనకు చెప్పినటువంటి శాస్త్రాలు ఇంకా వండర్ఫుల్ మేధా సంపత్తి. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, శృతులు అన్నారు, అపరిచయాలన్నారు. కాకపోతే దాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసి చెప్పగలగాలి కదా. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు భూమి పుట్టిందో, ఎప్పుడు జనం వచ్చున్నారో ఏమీ తెలియదు. కాకపోతే ఏంటి, వాళ్ళ మేధా సంపత్తికి అనుగుణంగా మన జీవన విధానంలో మనం ఎట్లా వండర్ఫుల్గా ఆ క్యూరియాసిటీని, ఆ వండర్ని పోగొట్టుకోకుండా ఎలా ఉండాలి అని ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, నీ సమస్యలన్నింటికి కారణం ఏంటి, నాది అనేటువంటి ఐడెంటిటీయే లేదు ఇక్కడ, ఉన్నదంతా ఆ తత్వమే. ఆ తత్వం ప్రకారం పని జరిగిపోవటం నీకు అర్థమైతే లైఫ్ ఈజ్ వండర్ అంటాడు. అంతే చెప్పింది.